హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఇవాల్టి వీడియోలో ఆలూ 65ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పెళ్ళిళ్ళల్లో ఆలూ 65ని వడ్డిస్తూ ఉంటారు కదా, అప్పుడు తిన్నప్పుడు అరే భలేగా ఉందే, ఈ రెసిపీని ఇంట్లో కూడా ట్రై చేస్తే బాగుండు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలా ట్రై చేయాలనుకునే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే విధంగా ఆలూ 65ని ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరికీ టేస్ట్ చూపించండి. అందరూ చాలా ఇష్టపడతారు. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులో 1/2 లీటర్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా సాల్ట్ని వేసి ఇందులోని పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న 4 మీడియం సైజ్ బంగాళదుంపల్ని వేసి ఇలా కొంచెం ఉడికించుకోవాలన్నమాట. మరి మ్యాష్ అయిపోయేటట్టుగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటట్టే ముక్కల్ని ఉడికించుకోండి. ముక్కని తీసి ప్లేట్లో పెట్టి చెక్ చేస్తే ఇట్లా ఫోర్క్ అనేది ఈజీగా అందులోకి వెళ్ళిపోతుంది. సో ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి, మరీ మ్యాష్ అయిపోకూడదు అనమాట. ఇప్పుడు వాటర్ లేకుండా ఈ ముక్కలన్నిటిని కూడా డ్రైన్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ని వేసి కొద్దిగా కలర్ కోసం ఫుడ్ కలర్ని వేస్తున్నాము. ఇది ఆప్షనల్ మాత్రమే, కొంచెం మంచి కలర్ రావడం కోసమే ఈ ఫుడ్ కలర్ వేస్తున్నామండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ మనం బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసేసి ఈ పిండి అంతా కూడా ముక్కలకి బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోండి. ముక్కల్ని మీరు ఎక్కువ ఉడికించినట్లయితే ఇవి కలిపేటప్పుడు మ్యాష్ అయిపోతుంది అనమాట. సో జాగ్రత్తగా ముక్కల్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ని బాగా కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మనం ఉడికించుకుని కోట్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసి ఆయిల్కి పట్టేటన్ని వేసుకుని ఈవెన్గా 2 వైపులా కూడా తిప్పుకుంటూ చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కనీసం 5 నుండి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఇవి క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట. ఇలా అన్ని ముక్కల్ని కూడా ఫ్రై చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. అలాగే 2 ఎండుమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. ఈ తాలింపుని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు కదుపుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ దాకా కారం, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసి ఈ స్పైసెస్ని ఒకసారి కలుపుకోండి. స్పైసెస్ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు దాకా పెరుగును వేసుకోండి. పెరుగును వేసే ముందు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. లో ఫ్లేమ్లోనే ఈ పెరుగు అంతా కూడా దగ్గరికి అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. అంటే ఇందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా అబ్జర్వ్ అయిపోయి గ్రేవీ లాగా దగ్గరికి అయిపోవాలన్నమాట. సో ఇలా అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా టాస్ చేసుకుని అంతా కలిసిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కకు దించేసుకోండి. సో చాలా సింపుల్గా ఈ ఆలూ 65ని ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ ఆలూ 65ని సాంబార్తో కానీ రసంతో పప్పుచారుతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.